నువ్వు భక్తులో ఎదుగుతూ, ప్రార్థనలో ఎదుగుతూ, సహవాసంలో ఎదుగుతూ ప్రాకారం ఎక్కగలిగిన అనుభవం ఉండాలి. ప్రార్థనలో రక్షించబడినప్పుడు 5 నిమిషాలు ప్రార్థనే, 10 సంవత్సరాలు అయినాక 5 నిమిషాలు ప్రార్థనే, 30 సంవత్సరాలు సీనియర్ అయినా 10 నిమిషాలు ప్రార్థనే. సరిపోతుందా అండి? వాడు ఆల్రెడీ ప్రాకారం కలిగిన పట్టణాల్లోకి వచ్చేస్తున్నాడట. నీ కుటుంబాన్ని నాశనం చేయాలని, నీ ఇంట్లో ఉన్న పరిస్థితులన్నీ చిన్నాభిన్నం చేయాలని వాడు ఆల్రెడీ జ్వరపడుతున్నప్పుడు నీ ప్రార్థన స్థాయి ఏమవ్వాలి? ప్రాకారం ఎక్కగలగాలి. ప్రార్థన చేయడం చేతగాక, సంఘంలో సహవాసానికి రావడం చేతగాక, ఉపవాసం ఒక కష్టం వచ్చిందంటే కడుపు మార్చుకొని ఎవరన్నా ఒక మాట అన్నారంటే 3 రోజులు అన్నం తింటారు, నీళ్ళు కూడా తాగరు కొంతమంది. అదే భారం, అదే బాధ్యత. కుటుంబం కట్టబడాలి, ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఆధ్యాత్మికంగా. నా ఇల్లంతా దీవించబడాలి, వర్తిల్లింపు చేయబడాలి. నా పిల్ల తరము క్రీస్తులు అలాగా నాటబడాలి. అపవాది జ్వరబడలేనంతగా పటిష్టంగా నా ఇల్లు, నా పిల్లలు కట్టబడాలి. దుష్టుడి ఆలోచనలు కానీ, దుష్టుడి ఉద్దేశాలు కానీ, దుష్టుడు కందృష్టి కానీ నా ఇంటి మీద పడకూడదయ్యా అని నీ ఇంటి పక్షాన, నీ సంఘం పక్షాన నువ్వు నడుము కట్టి ఎత్తగలిగిన స్త్రీలాగా ప్రార్థన చేసి ప్రాకారం ఎక్కే అనుభవం ఉంటే ఆ పట్టణం కాపాడబడదా? ఆ ఇల్లు కాపాడబడదా? ఆ సంఘం కాపాడబడదా అండి? అందుకే వచ్చిపోయే వ్యక్తులుగా ఉండకూడదు, ఒక బాధ్యత ఉండాలి.